కామారెడ్డి జిల్లా పిట్లంలో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం కాళికా దేవాలయంలో ఉగాది పచ్చడి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అతి పురాతన కాళికా దేవాలయంలో ఆనవాయితీగా ఉగాది పచ్చడి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అతి పురాతనమైన ఆచారంలో తమ పెద్దలు నిర్వహించిన పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. అమావాస్య రోజు ఆయుధ పూజ, కొత్త గోధుమలతో తయారు చేస్తున్న పడి కార్యక్రమం నిర్వహించి మరుసటి రోజు పచ్చడి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సనాతనంగా ఉన్నటువంటి పూర్వం మా పెద్దలు చెప్తారు, 100 సంవత్సరాల కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అప్పటి నుంచి ఉన్న ఆలయంలో పూజలు జరుగుతుండేవి. అదే యథావిధిగా ఇప్పుడున్న తరం వాళ్ళు కూడా కంటిన్యూగా చేస్తూ అదే పరంపరగా కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా నూతన ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో గత ఒక 8 నెలల కాలం నుండి ఉన్న ఆలయాన్ని పునరుద్ధరిస్తూ నూతన ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా